భయపడకండి నా అవతారం చూసి. ఎందుకంటే ఇవాళ రెడీ అయ్యేంత టైం నాకు లేదు. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా బ్లౌజులు స్టిచ్ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ దొరికింది నాకు ఇంట్లో పని చేసుకోవడానికి. సో, ఇప్పుడంతా క్లీన్ చేసుకొని, వంట చేసుకొని, మళ్ళీ బయటికెళ్ళే పనుందనమాట. ఈ గ్యాప్‌లో మొత్తం అంతా కూడా కిచెన్ క్లీన్ చేస్తా ఉన్నాను. వాష్ చేసేసిన తర్వాత కిచెన్ అంతా కూడా తర్వాత వంట స్టార్ట్ చేసేసాను. హ్మ్. ఇంట్లో ఉంటే ఆడవాళ్ళంతా ఇంతే కదా! యూనిఫామ్‌లోనే ఉంటారు. సో, నేను కూడా అందులో ఒకదాన్ని. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే వంకాయ, టమాటో పచ్చడి చేస్తున్నాను. చాలా రోజులైంది తినాలనిపించింది ఎందుకో నాకీ పచ్చడి. ఎక్కువగా చేయను పచ్చడ్లు నేను చాలా తక్కువగా తింటాను. అలా గుర్తొచ్చినప్పుడు చేస్తుంటాననమాట. సో, ఇవన్నీ గూడా స్టిచ్ చేయాల్సిన బట్టలు. ఇవాళ చేసిన ఇవి 3 బ్లౌజులు ఇవాళ కుట్టినవి. నా టార్గెట్ 4 బ్లౌజు అగో కనిపిస్తుంది గదా! ఈ బ్లూ కలర్‌ది. కట్ చేసైతే పెట్టుకున్నాను గానీ కుట్టలేకపోయాను. టైం సరిపోలేదు. ఇవన్నీ కుట్టేసి, క్లీన్ చేసుకొని, వంట చేసుకొని, రెడీ అయ్యి, బోలెడంత పని నాకు ఒక రోజుకి సరిపడా పని చాలా అయ్యిందివాళ. ఇవెందుకంటే టైం లేదు. టైం గ్యాప్‌లో నేను ఇవన్నీ కుట్టాలి, మళ్ళీ పీకో అవి బయటివ్వాలి, మళ్ళీ చీరలు కొంగులు ముడులేపి ఇవ్వాలి. ఇవన్నీ చాలా పనుంది. టైమేమో లేదు. మళ్ళీ ఇప్పుడేంటో అర్జెంట్‌గా బయటికెళ్ళాల్సొచ్చింది. దానికోసం పనంతా చేసేసుకొని, వంట చేసి ఇంకా రెడీ అయిపోయాననమాట. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉన్నానో తిరిగొచ్చేసరికి అంత నీరసం వచ్చేసింది. ఫుల్ హెడ్‌ఏక్ బాగా అలసిపోయాను. ఇక్కడ మా అల్లుడితో కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాను. పిల్లలతో ఉంటే అంతే కదా! మనకసలు టైమే తెలీదు. నేనిలా తలనొప్పితో కూర్చొనున్నానని చెప్పి నా కోసం మా వదిన మ్యాగీ చేసిస్తానని చెప్పింది. మా వాడివి వినండి ఒకసారి. ఎంత అలసిపోయినా కూడా పిల్లలతోటి ఆడుకుంటే మనకి వెంటనే రిలాక్సింగ్‌గా, రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది కదా! నాకైతే చాలా ఇష్టం పిల్లలతో ఆడాలంటే. ఉన్న టైమ్ పాస్ అంతా వీళ్ళతోనే గడిపేస్తూ ఉంటాను టైం అంతా కూడా. నాకు అంత ఇష్టం అనమాట పిల్లలతోటి. వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు. అవన్నీ పెద్దగయ్యాక అంతగా అనిపించవు. సో, ఇక్కడ తర్వాతయితే నా కోసం మా వదిన మ్యాగీ చేసిస్తానని చెప్పింది. కార్న్, క్యారెట్ అవన్నీ వేసి చేస్తుంది. వేడి వేడిగా పొగలొస్తూ మ్యాగీ తినేసి హ్యాపీగా నిద్ర ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.